నా తరపున అయితే సావడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, సంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరియు ఒక వయసులో పిల్లలు ఉన్న ప్రతి కుటుంబం చూడవలసిన వీడియో ఇది. దయచేసి చివరి వరకు చూడండి. ఒక్కసారి ఎవడైతే ఈ ఘాతకం చేశాడో వాడి అమ్మ మాటలు వినండి. ఆ తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. పెట్టేదే ఉంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, సంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. చూసారు కదా, దీనికోసం లాస్ట్లో మాట్లాడుకుందాం. నేటి తరం పిల్లలు ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. భవిష్యత్తు ఆలోచనలు, కెరీర్ మీద ఫోకస్ అనేది లేదు. కేవలం సోషల్ మీడియా, సినిమాల ప్రభావంతో పెడదారి పడుతున్నారు. చిన్న వయసులోనే కామం వారిని కమ్మిస్తుంది. క్షణికమైన శృంగారం కోసం బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చివరకు తమ వాళ్లను కూడా చంపేసుకుంటున్నారు. హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన 16 ఏళ్ల బాలిక తేజశ్రీ వయసుకు మించిన దారుణం చేసింది. దారి తప్పిన ఈ బాలిక తన తల్లి అంజలి, సోదరితో కలిసి ఉంటుంది. దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు వీరు. ఈ అంజలి ప్రముఖ తెలంగాణ పోరాట యోధురాలు చాకల ఐలమ్మకు మునిమనవరాలు. అంతటి చరిత్ర ఉన్న వంశంలో ఈ తేజశ్రీ ఒక చెడపురుగుగా పుట్టింది. కేవలం 16 ఏళ్ల వయసుకే ఆమె ప్రేమలో పడిపోయింది. ఇన్స్టాలో 9 నెలల క్రితం శివ అనే 19 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమె కోసం జీడిమెట్లకు వచ్చేశాడు శివ. ఇద్దరూ కలిసి సాన్నిహిత్యంగా తిరగడం మొదలుపెట్టారు. ఈ శివది నల్గొండ జిల్లాలోని కట్టంకూరు. డైలీ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే ఇన్స్టాలో పరిచయమైన తేజశ్రీ ఆ కుర్రాడి మైకంలో పడిపోయింది. చదువు పక్కన పడేసి ప్రేమ పేరుతో తిరగడం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత తల్లి అంజలి ఈ విషయాన్ని కనిపెట్టింది. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడం గమనించి ఆరా తీయగా ఓ యువకుడితో మాట్లాడుతున్నట్టుగా గుర్తించింది అంజలి. వెంటనే కూతురికి వార్నింగ్ ఇచ్చింది. మొదట తేజశ్రీ ఈ శివ అనేవాడు తన ఫ్రెండ్ మాత్రమే అని బుకాయించింది. అది నమ్మిన తల్లి చదువు తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తను సహించనని చాలాసార్లు హెచ్చరించింది. దీంతో తల్లి మీద పగ పెంచుకుంది తేజశ్రీ. అయితే ఈ తేజశ్రీ శివ మైకంలో పూర్తిగా పడిపోయింది. తెలిసి తెలియని వయసులో ప్రేమించి జూన్ 19వ తేదీన శివతో కలిసి ఇంట్లో నుంచి లేచిపోయింది. శివ ఆమెను వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. వెళ్లేటప్పుడు ఇంట్లో కొంత డబ్బు కూడా తీసుకువెళ్ళింది. అలాగే ఆమె వంటిపైన బంగారం కాస్తుంది. ఆ డబ్బు బంగారం మొత్తం ఖర్చులకు వాడేసుకున్నారు. ఇక కూతురు లేచిపోవడంతో ఆమె భవిష్యత్తు గురించి కంగారు పడ్డ అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే శివను ట్రేస్ చేశారు. మైనర్ బాలికను నువ్వు తీసుకెళ్లావు, నీపైన కేసు అవుతుంది అని హెచ్చరించారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వగా తన ప్రియుడు తప్పేమీ లేదని తానే వెళ్ళానని చెప్పింది. దీంతో బాలికను ఆమె తల్లి అంజలికి అప్పగించారు. పోలీస్ స్టేషన్లోనే మళ్లీ హెచ్చరించింది అంజలి. ఇక తన తల్లి ఇద్దరిని విడగొట్టింది అని, ఆమె కారణంగానే ప్రియుడిని కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉందని భావించిన నీచురాలు శివకి కాల్ చేసింది. మనం ఎలాగైనా సరే మళ్లీ లేచిపోవాలి, పెళ్లి చేసుకుందాం. అలా జరగాలంటే మా అమ్మని చంపేయాలి. అలా అయితేనే మనం కలిసి ఉండగలం. నువ్వు మా అమ్మని చంపేందుకు సహకరించాలి. నీకోసం నేను దేనికైనా సిద్ధమని శివని రెచ్చగొట్టింది నీచురాలు. దీంతో ప్రియురాలు చెప్పినట్లు చేసేందుకు తన తమ్ముడు యశ్వంత్ను సైతం తన గ్రామం నుంచి తీసుకొచ్చాడు శివ. ఉదయం అమ్మ పూజలో ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే చంపేయాలని చెప్పింది. ఆ టైంలో వస్తే చెల్లెలు కూడా ట్యూషన్కి వెళ్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని సలహా ఇచ్చింది. నిజం చెప్పాలి అంటే వారి వయసుకు మించిన దారుణాలకు ఒడిగట్టారని చెప్పవచ్చు. లేదంటే అసలు జీవితం విలువ తెలియని తేజశ్రీకి ఇంతటి దారుణమైన ఆలోచనలు ఎలా వస్తాయి? ఈ విషయం తెలిసిన అందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇక శివ కూడా ప్రియురాలు చెప్పిన టైంకి వచ్చి ఆ ఇంటి దగ్గరే కాపు కాశాడు. సరిగ్గా పూజ కోసం కూర్చోగానే తేజస్వి తన ప్రియుడికి కాల్ చేసింది. ఆ వెంటనే వచ్చిన శివ, యశ్వంతులు కామ్గా వెనక నుంచి వెళ్లి ఓ దుప్పటిని ఆమె మీద వేశారు. శివ ఆమె మెడను నొక్కి పట్టేసుకున్నాడు. అలాగే గట్టిగా పట్టుకుని చాలాసేపు ఉండడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అంజలి చనిపోయింది అనుకుని వెళ్లిపోయాడు శివ. అతని సోదరుడు మొత్తానికి తమ ప్లాన్ ఫినిష్ అయింది అనుకున్నాడు. అయితే అప్పుడే తేజశ్రీ చెల్లెలు ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుంది. కానీ ఈలోపే అంజలి కాస్త కదలడం మొదలుపెట్టింది. ఇది గమనించిన తేజశ్రీ తన తల్లి బ్రతికే ఉందని గ్రహించిన తేజశ్రీకి మరింత కోపం వచ్చేసింది. కనీసం కనిపించిన తల్లి అని మమకారం కూడా ఆ రాక్షసికి లేకుండా పోయింది. వెంటనే శివకి ఫోన్ చేసి శివాలెత్తింది. ఏరా, మా అమ్మని చంపడం చేత కదా, ఇంకా బ్రతికే ఉంది, చనిపోలేదు, వచ్చి చంపేస్తావా లేదా అని తిట్టడంతో మళ్లీ వెనక్కి వచ్చారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈలోపు ట్యూషన్ నుంచి చెల్లెలు వస్తుంది. ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలనుకుంది తేజశ్రీ. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న చెల్లెల్ని ఆ గల్లీలోనే ఆపేసింది. అమ్మ ఓ ఆంటీని తీసుకురమ్మంది. పద వెళ్దామని తీసుకువెళ్ళిపోయింది. దాదాపుగా 20 నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట తేజశ్రీ ఇంట్లోకి వెళ్ళింది. కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అది నేను చూసుకుంటాను, నువ్వు బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా తీసుకురా, గల్లీలో ఆంటీ వాళ్ళకి మాత్రం ఎవరికి చెప్పుకో అని చెప్పింది. అంటే ఈ గ్యాప్లోనే చంపేశారు.
కాళ్ళు చేతులు ఆడిస్తుందని చెప్పగానే శివ యశ్వంత్ వచ్చేసి మళ్ళీ సుత్తితో తలపై కొట్టారు. చనిపోయిందని ఈసారి నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంకా కొంతసేపటికి తేజశ్రీ చెల్లొచ్చింది. అమ్మను చూడగా రక్తం మడుగులో ఉంది. చెల్లెలు వెళ్ళి అమ్మ కాళ్ళు చేతులు బాగా రుద్దుతూ ఆమెను లేపే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ తేజశ్రీ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అప్పుడే ఓ డైలాగ్ చెప్పింది తేజశ్రీ, అమ్మ చనిపోయింది, నువ్వు లేపి వేస్ట్ అంది. ఆ మాట విని షాక్ అయిపోయింది చెల్లెలు ప్రియ. ఇదంతా కూడా చెల్లెలే స్వయంగా మీడియాకు వివరించింది. ఇక అక్కడి నుండి తేజశ్రీ డ్రామా మొదలుపెట్టింది. తన తల్లి కింద పడిపోయింది అని ఆసుపత్రికి తీసుకువెళ్దామంటూ పెద్దమ్మకి కాల్ చేసింది తేజశ్రీ. కానీ తేజశ్రీ చెల్లెలు ఈలోపే పక్కింటి వారికి చెప్పగా వారొచ్చి చూశారు. అంజలిని చంపారని గుర్తించిన స్థానికులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక మహిళ హత్యకు గురైందని చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. ఆ వెంటనే అక్కడే ఉన్న తేజశ్రీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. ఎందుకంటే సరిగ్గా 2 రోజుల ముందు అదే స్టేషన్లో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తను బాగా చదువుకుంటానని, ప్రేమ గీమ జోలికి వెళ్ళనని, తల్లి చెప్పిన మాటే వింటానని చెప్పింది. కానీ తల్లి ప్రాణాలు తీస్తుందని పోలీసులు కూడా ఊహించలేకపోయారు. పోలీసులు హంతకులైన శివ యశ్వంతుల కోసం గాలిస్తున్నారు. మరొక వైపు పోలీసులు అదుపులోనే ఉంది తేజశ్రీ. అంజలి చనిపోవడంతో ఆమె సోదరి కన్నీరు మున్నీరయ్యారు. ఇంత చిన్న వయసులోనే ప్రేమేంటో మాకు తెలియడం లేదు. 10వ తరగతికే ప్రేమేంటని ఆమె సోదరిని తలుచుకుని అంజలి అక్క రోధించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. తేజశ్రీ చేసిన దారుణానికి ఆమె చెల్లెలు ఇప్పుడు అనాథయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తేజశ్రీ జైలుకి వెళ్తుంది. దీనివలన ఆమె సాధించింది ఏమీ లేదు. పోలీసుల కేసు భవిష్యత్తు అనేది ఏమీ తెలకుండానే కేవలం శృంగార పిచ్చితో తల్లిని చంపుకుంది ఆ రాక్షసి. ప్రతిరోజు తన తల్లి పిల్లల కోసం ఏదంటే అది చేసి పెట్టేది. ఖరీదైన బట్టలు కొనిపెట్టేది. బాగా చదువుకోవాలని ప్రోత్సహించేది. తను ఎంతో కష్టపడుతూ వారిని పోషిస్తుంది. ఓ కాలేజీలో పనిచేస్తున్న అంజలి మహిళా మండలిలో కూడా యాక్టివ్గా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఆమె ముందుండి పోరాడతారు. కానీ తన కూతుర్లో ఒక హంతకురాలు ఉందని ఆమె ఊహించలేకపోయింది. అయితే మరోసారి లేచిపోయినా ప్రేమన్నా తిరిగినా తానే చంపుతానని కూతురిని బెదిరించిందంట అంజలి. దీంతో నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపుతాను, ఆ తర్వాత ప్రియుడితో తిరుగుతానని కక్ష పెంచుకుని తల్లిని చంపేసింది ఈ బాలిక. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి దారుణం చేసింది అంటే ఆమెకు భవిష్యత్తు లేనట్టే. చదువు విలువ, భవిష్యత్తు గురించి ఆలోచన లేని పిల్లలే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ వయసులో పుట్టేది ప్రేమ కాదు, కామం వల్ల పుట్టిన కోరికలు మాత్రమే. దాన్నే ఆకర్షణ అంటారు. అయితే ఈ మొత్తం దారుణానికి ప్రత్యక్ష సాక్షి మాత్రం నిందితురాలు తేజశ్రీ చెల్లె ప్రియ మాత్రమే. ఆమె వాంగ్మూలమే ఇప్పుడు కీలకంగా మారింది. మరి ఈ తేజశ్రీకి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలానే ఇక్కడ హంతకుడి తల్లి బరి తెగించి వాగుతుంది. ఆమె వాలకం మరియు ఆమె తీరు చూస్తుంటే ఆమె తినడానికి కూడా గతిలేని దానిలా కనిపిస్తుంది, మరియు బరి తెగించిన దానిలా కనిపిస్తుంది. ఈ హత్యకు బిడ్డల్ని కూడా అదే ఉసిగలిపి ఉంటుంది. దాని కారణంగానే ఇది తప్పు కాదు అని అది వాగుతుంది. అలానే ఇక్కడ ఆ పిల్లది తప్పు కాదు, ముమ్మాటికి తప్పు కాదు, కేవలం తల్లిది మాత్రమే తప్పు. కన్న కూతురు బాగోవాలి, తండ్రి లేకపోయినా ఏ లోటు లేకుండా చూసుకోవాలని ఆమె అడిగింది ప్రతిదీ ఇచ్చి అతి గారాబం చేసింది. చిన్న వయసులోనే మొబైల్స్ అలవాటు చేసింది. అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు మొబైల్స్లో అనేది గమనించలేకపోయింది. నా పిల్లలు మంచివాళ్ళు, ఎలాంటి తప్పు చేయరు అనే ఆలోచనలో ఉండిపోయింది. కానీ పిల్లలు మంచివాళ్లే కానీ వయసు మరియు సోషల్ మీడియా చాలా ప్రమాదకంగా మారి ఈరోజు వారి జీవితాలను వీధుల పాలు చేసింది. ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, కన్న పిల్లల మీద ప్రేమ ఉండాలి, కానీ అది ఎంత ఉండాలి అనేది తెలుసుకోండి. అడిగింది ప్రతిదీ కొని ఇచ్చేయడమే కాదు, వాళ్ళ ప్రవర్తనలు కూడా గమనించండి. మరియు వాళ్ళకి చిన్న వయసులోనే మొబైల్స్ అలవాటు చేసి తోడేళ్లా కాసుకుని సోషల్ మీడియాలో ఉండే కొంతమంది ఎదవలకి ఎర అయ్యేలా చేస్తున్నారు. మొబైల్స్ ఇవ్వడమే కాదు, డే ఎండ్ అయ్యే సమయానికి వాళ్ళు రోజంతా ఏం చూశారు, ఏం చేశారు అనేది కూడా చెక్ చేస్తూ ఉండండి. అతి ప్రేమ, అతి గారాబం తప్పకుండా ఎవరొక ప్రాణాన్ని తీసుకుపోతుంది, గమనించండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.